అవశేష ఆంధ్రప్రదేశ్ అద్వితీయమైన ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు రెండోసారి సంకల్ప దీక్ష తీసుకుంటున్నారు. ఈ రెండేళ్లలో ఎలాంటి అనుకున్నవెన్ని, అయినవెన్ని, అవ్వాల్సినవెన్ని, అవ్వాల్సిన వాడికి అవరోధాలెన్ని, వీటి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరమైన చర్చ, పరిపాలనాపరమైన చర్చ. కేంద్రంతో తెలుగుదేశం పార్టీకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఆ సంబంధాలు రోజు రోజుకి బలహీనమవుతున్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటోంది, ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ప్రత్యేకమైన సమస్యలేంటి, వీటిని అధిగమించడానికి చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మనతో ఈ సందర్భంలో ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం చంద్రబాబు నాయుడు గారు. ముందుగా ఎవరైనా ఒక వార్షికోత్సవం వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా ఆ మాటకు వస్తే మీరు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు పండగలా జరుపుకోవాలని మీరు కూడా కానుక ఇచ్చారు. చంద్రన్న కానుకని, సంక్రాంతి కానుక, రంజాన్ కానుక, క్రిస్మస్ కానుకని. కానీ ఈ యానివర్సరీని అంటే వార్షికోత్సవాన్ని మీరు ఎందుకు దీక్షలకి కన్ఫైన్ చేస్తున్నారు? అంటే ఒక పండగ వాతావరణం లేకుండా దీక్షల రూపంలో ఎందుకు మీరు చేస్తున్నారు? అంటే వాస్తవంగా ఏదైనా పండుగలు కానీ వార్షికోత్సవాలు వచ్చినప్పుడు కానీ ఆ అకేషన్ బట్టి మనం జరుపుకుంటాం. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన, ఆ తర్వాత పరిణామాలు కానీ, ఆ విభజన వల్ల వచ్చిన ఇబ్బందులు కానీ తలుచుకుంటే భయం వేసే పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో దీన్ని ఒక ఉత్సవంగా జరుపుకోలేము. దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఒక ఉత్సవంగా జరుపుకుంటారు, ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప. దానికి కారణం రాష్ట్రంలో వచ్చిన ఇబ్బంది, హేతుబద్ధత లేదు, ఒక భయంకరమైన పరిస్థితి, అభద్రతాభావంలోకి ప్రజలు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో నేను ఒక భరోసా ఇచ్చాను, మీరు ధైర్యంగా ఉండండి, అన్ని విధాలు ఆదుకుంటామని. అయితే నేను మభ్యపెట్టేది ఇష్టం లేకుండా నవ నిర్మాణ దీక్ష, దీని కన్క్లూజన్ నేను ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశామో ఆ రోజు మహాసంకల్పం పెట్టి, సమస్యలు బోలెడని ఉన్నాయి, కేంద్రం కూడా ఇంకా సహకరించాలి, అట్లని చెప్పి మనం ఎక్స్క్యూజ్ చెప్పుకొని కానీ ఇంట్లో పడుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. వాస్తవాలు ఒకసారి సమీక్ష చేసుకుందాం. బైఫర్కేషన్ అయిన రోజున మనం ఎక్కడున్నాం, సంవత్సరం మనం ఏం చేయగలుగుతున్నాం, ఇటు ప్రభుత్వం అటు ప్రజలు అందరూ కలిసి ఏం చేశామో ఒకసారి సమీక్ష చేసి మళ్ళా రాబోయే సంవత్సరంలో ఏం చేయబోతున్నామో ఒక సంకల్పం చేసి ముందుకు పోతే తప్ప, పట్టుదల పెంచితే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ పనే ఇప్పుడు చేస్తాం. పరిపాలనా పరంగా మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారు, ఖచ్చితంగా ఈ రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి మీకు రోడ్ మ్యాప్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్, రాజధాని లేని ఆంధ్రప్రదేశ్, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీకున్న ఎక్స్పీరియన్స్తో ఒక రోడ్ మ్యాప్ వేసుకుని ఉంటారు. ఆ మ్యాప్ ప్రకారమే వెళ్తుంది అడ్మినిస్ట్రేషన్. ఏమన్నా అవరోధాలు మీరు చూస్తే బ్రాడ్ రోడ్ మ్యాప్ పెట్టుకున్నాం, విజన్ 2022. ఈరోజు చాలా ఇబ్బందులున్నా ఆ రోజుకి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాలు ఒకటిగా ఉండాలని, 2029 ఆ రోజుకి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా ఉండాలని, మామూలుగా అభివృద్ధే కాదు, సంక్షేమే కాదు, హ్యాపీనెస్ కూడా ఉండాలి, ఆనందం ఉండాలి అనే ఒక నిర్దిష్టమైన పాలసీ పెట్టుకొని ముందుకు పోతున్నాం. 2050కి ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా ప్రపంచంలోనే ఉండాలి. ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నామంటే విభజన చేసినప్పుడు అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీ ఆనందపడ్డారు. అయితే ఈరోజు ఒక వ్యక్తి అన్యాయం చేసిన, ఒక గవర్నమెంట్ అన్యాయం చేసిన మేము తిరిగి నిలదొక్కోగలుగుతామని నిరూపించుకోవాలి. ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళు కుమిలి బాధపడాలి. దానికోసమే కష్టపడి పనిచేద్దామని మెసేజ్ ఇచ్చాను. ఈ కామెంట్ మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి సీఎం గారు. పదే కాంగ్రెస్ అన్యాయం చేసింది, అఫ్కోర్స్ విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికి ఆ ఇబ్బందులు తప్పవు. కానీ మీరు కూడా లెటర్ ఇచ్చిన వారే కదా, మీరు తీర్మానం చేశారు. తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. ఏం చెప్పాను నేను?
రాష్ట్రాన్ని విభజన చేయాలి అనుకుంటే రెండు ప్రాంత నాయకులు కూర్చొని పెట్టండి, సమాన న్యాయం చేయండి, సరైన న్యాయం చేయండి, ఈక్వల్ జస్టిస్ చేయండి. ఒకరికి మీరు కేంద్రంలో ఒక పెద్దన్న పాత్ర మీది, అట్లాగని చెప్పి కడుపు కొట్టే పాత్ర కాదు. ఈరోజు జరిగింది ఏంటి? కడుపు కొట్టే పాత్ర మీరు తీసుకున్నారు. ఒక కుటుంబం, ఒక కంపెనీ, లేకపోతే ఇంకొక వ్యవస్థ విభజన చేసినప్పుడు ఏం చేస్తారు? ఆస్తులు, అప్పులు, అవకాశాలు సమానంగా పంచుతారు. ఏదైనా చేస్తే కుడియడముగా చేస్తారు. అట్లా కాకుండా మాకు అధికారం ఉందని ఇష్టానుసారంగా చేస్తే ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన పరిస్థితి. ఒకప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది స్వాతంత్రానికి మునుపు. తర్వాత తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రంలో ఒక భాగం. కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. ఒక 2-3 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 6 సంవత్సరాల పైన ఉన్నారు, 53 వరకు. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు మిగిలిన వాళ్ళు మాకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన చేశారు, భాషా ప్రయుక్త రాష్ట్రం అని. అక్కడి నుంచి ఏమాత్రం అసెట్స్ ఇవ్వకుండా ఒట్టి చేతులతో పంపించారు. కర్నూలుకు వచ్చారు. ఆ రోజు మీరు పోవాలనుకుంటున్నారు, మీరు వెళ్ళండి, అది జరిగింది ఆ రోజు వాస్తవం. అక్కడికి వస్తారే 3 ఏళ్ళు ఉన్నారు అక్కడ షెడ్లు కట్టుకొని. 3 ఏళ్ళు అయిన తర్వాత ఆనాటి పెద్దలు హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర స్టేట్ ఆలోచించారు, తెలుగు వారందరూ కలిసి ఉండాలని ఆలోచించారు. ఆ రోజు కొంతమంది పదవులు కూడా త్యాగం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నారు. నేను కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేనే చేశాను మొత్తం హైదరాబాద్ని. ఒక తెలుగు వారికి ఒక రాజధాని రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, అదే మరిగా ఈ రాజధాని పైన ఆదాయం రావాలి. ఒక బెంగళూరు ఉంది ఒక కర్ణాటకకి, చెన్నై ఉంది ఒక తమిళనాడుకి, ఒక ముంబై ఉంది మహారాష్ట్రకి. అలాంటి రాజధాని కావాలి, అలాంటి సిటీ కావాలని డెవలప్ చేశాను. 60 సంవత్సరాల తర్వాత కట్టుబట్టలతో, లేకపోతే ఒక మాటలో చెప్పాలని అప్పులతో వచ్చాం. ముందు పోయింది అప్పులు లేకుండా వెళ్ళాం, ఇప్పుడు అప్పులతో కూడా వచ్చాం. ఎక్కడ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేశారు? నేను అది ఆ విషయం అడిగాను. సో అందువల్ల కాంగ్రెస్ మీరు పదే తప్పదు. ఇప్పుడు ఆ రోజు మీరు చేశారు కాబట్టి ఇప్పుడు నేను అందరిని అడుక్కుంటున్నాను. అఫ్కోర్స్, లేకపోతే నేను ఎందుకు అడుక్కోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు ఈ ఇబ్బంది వచ్చిందని అడుగుతున్నా. దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని దాని బాధ ఎందుకు? ఇప్పుడు మీరు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిగా మీరు కలిసే కదా అన్ని చేశారు. ఎన్నికలప్పుడు ప్రచారం కానీ ఎవ్రీథింగ్ మీరు కలిసి చేశారు. సరే, రకరకాల రాష్ట్రాన్ని ఆదుకుంటామనే విషయంలో కానీ వాటిలో కానీ మీరు ఆ బాధని లేకపోతే ఆ ఉక్రోషాన్నో ఆక్రోషాన్నో ఎంత బిగబట్టుకున్నా సమ్ టైమ్స్ మీరు బయటపడిపోతున్నారు. కాళ్ళు చేతులు కట్టేసి ఎలా ఎగరమంటే ఎలా అని, అంటే రావాల్సిన రావట్లేదనే ఒక బాధ. ఎందుకు కేంద్రం నుంచి ఆ సహాయ సహకారాలు, అంటే ఏమైనా పొలిటికల్ రీజన్సా లేకపోతే ఎందుకు ఆ సహాయ వాళ్లకు? కేంద్రానికి 29 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి. ఆ రోజు ఎవరైతే విభజన చేశారో వాళ్ళు సరిగా కానీ చేసుంటే ఇప్పుడు అడిగే పని లేదు. ఆ విభజన వల్ల వచ్చిన ఇబ్బందులు హాంట్ చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ప్రధానమంత్రి గారికి చెప్పాను, మనం కూడా చెప్పాము. మీరు ఇంత జరిగినా కేంద్రం మీద మాట పడలేదు. మాట పడనే కాదు, నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇంకా ఇవ్వలేదని చెప్తున్నా, ఇచ్చింది కూడా చెప్తున్నా. నేనేమి ఎక్కడ దాపరికం లేదు. అన్యాయం ఏంటి జరిగింది? బైఫర్కేషన్ యాక్ట్లో ఏం పెట్టారు? మళ్ళా రాజ్యసభలో వచ్చినప్పుడు బీజేపీ ఆ రోజు ఏ విధంగా పోరాడారు ప్రత్యేక హోదా కోసం. ఈ 2 అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఏమి ఇచ్చారు? నేను ఎందుకు ఎన్డీఏ గవర్నమెంట్లో చేరాను? ఆ రోజు కూడా ఒకటే రీజన్, కొత్త రాష్ట్రం, సమస్యలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం, దేశం కూడా ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్రం కొత్త రాష్ట్రం కంటే మనకు సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం కూడా కలిస్తే 2 విధాలుగా దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగపడుతుందని కలిసాం. ఈరోజు జరగలేదని చెప్పాను నేను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకా జరగాల్సిన చాలా ఉందని చెప్తున్నాను. కానీ బీజేపీ నాయకులు అవధులు దాటి కూడా కొన్ని ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఇష్టారాజ్యంగా అమిత్ షా గారు వచ్చారు, 1,40,000 కోట్లు అన్నారు. ఇక్కడ ఒక ఆయన వచ్చి రాజధానికి 30,000 కోట్లు ఇచ్చామని ఒక నాయకుడు మాట్లాడతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వెంకయ్యనాయుడు గారు రీసెంట్ స్టేట్మెంట్, రాజధాని అంటే సెక్రటేరియట్ అసెంబ్లీ సరిపోదా, సింగపూర్లు మలేషియాలు అవసరమని వారు మాట్లాడడం అందరినీ కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే నేను ఏమంటానంటే, ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్కరికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. నా ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగు జాతి.
అదే మరి ఓవరాల్గా కూడా తెలుగు వారి కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ప్రత్యేకంగా దగాగబడ్డ ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి. నేను నా మీద నమ్మకం పెట్టుకుని ఓట్లు వేశారు. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆల్ ఇండియా లెవెల్లో ఉండేవాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడచ్చు, ఇంకొక విషయం మాట్లాడచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఈరోజు నేను అందుకనే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ఏం చేశారో చెప్పాను, ఎక్కడ చేయలేదో ఆ విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను. అదే సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీని అటు ఎన్డీఏ గవర్నమెంట్ని ఏదో సాకులు చెప్పి తప్పించుకోవడం సిద్ధంగా లేను. అందుకనే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నాం, ప్రజల్ని ఎక్కడికక్కడ రౌజ్ చేస్తున్నాం. అల్టిమేట్గా మిగిలేది మన కష్టం, అల్టిమేట్గా మనకు దక్కేది మన శ్రమ. నేను ఆ రోజు హైదరాబాద్లో కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో నేను ముఖ్యమంత్రి అయి 3 నెలలు జీతాలు ఇవ్వకుండా ఎందుకు ఇవ్వలేదో చెప్పి అక్కడి నుంచి కొన్ని నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయాను. 95కి 2004కి మిగుల బడ్జెట్, మిగుల కరెంటు అన్నీ కూడా సాధించాం. ఇప్పుడు కూడా సేమ్ థింగ్. మాకు న్యాయ సమ్మతంగా రావాలి. నేను అదే విషయం అడుగుతున్నా. ఈ దేశంలో ఒక భాగం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, దారుణంగా మోసం చేశారు, దగా చేశారు. దానికి ప్రజలు కూడా వాళ్ళు శిక్షించారు. మామూలు శిక్ష కాదు, వాళ్ళ జీవితంలో అనుభవించిన శిక్ష వాళ్ళు అనుభవించారు. అదే సమయంలో ప్రజల కోపమే తీర్చుకున్నారు కానీ, కక్ష తీర్చుకున్నారు కానీ వాళ్ళ కష్టాలు తీరలేదు. ఆ కష్టాలు అధిగమించాలి, కేంద్రం సహాయం చేయాలి. వాళ్ళు చేస్తారని చెప్పి నేను వెయిట్ చేయడం కంటే నేను కూడా కష్టపడాలి. అందుకే ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ ఇతిబాధలన్నీ కూడా అధిగమిస్తున్నాం. అదే మరి వాళ్ళ సహకారం కూడా ఇస్తున్నారు. మీకున్న ఎక్స్పీరియన్స్, సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్, సీఎంగా కానీ అంతకుముందు మినిస్టర్గా కానీ, లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు ఉన్న ఎక్స్పీరియన్స్, మీరు చేసిన పాదయాత్ర, ఆ పాదయాత్రలో ఊరు టచ్ చేసిన ఇవన్నీ చూసే కదా మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. మనం లైవ్లో ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు ఏం మాట్లాడుతున్నారు, బీజేపీ ఏం మాట్లాడుతుంది, కాంగ్రెస్ ఇవి కాసేపు పక్కన పెడితే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అనే ఒక నినాదం వచ్చింది. దాంతో మీరు ఏకీభవిస్తారా? నేను అదే కాదు, విభజన చట్టంలో పెట్టినటువంటి విషయాలు ఆ రోజు ఇది కూడా చాలదు, హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది, ఆంధ్రాకి ఆదాయం లేదు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన విషయం. ఈ రెండూ కాకుండా ఇటీవల కాలంలో మన సమాచారం చూస్తే 47% ఆదాయం ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి. నేను చెప్పింది కాదు, ఆనాటి పెద్దలు చెప్పింది. 58% జనాభా, 42% జనాభా ఉండే తెలంగాణ ఆదాయం 53%. మొదటి సంవత్సరం 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్. అది ఎవరు చెప్పారు? ఆనాటి గవర్నరు, ఆనాటి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశారు. ఆ తర్వాత ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ ఎస్టిమేట్ చేశారు. ఎస్టిమేట్ చేసి ఇవన్నీ వాస్తవాలను ధృవీకరించారు. అట్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ 1920కి ఫైనాన్స్ కమిషన్ అయిపోయినప్పటికి కూడా భారతదేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తర్వాత ఎక్కువ లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్. ఇది ఎవరి వల్ల వచ్చింది? అదే మనకి స్ట్రక్చరల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల కంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోయెస్ట్ ఆంధ్రప్రదేశ్, 1,07,000 ఈ సంవత్సరం. తెలంగాణ 1,43,000, కర్ణాటక 1,45,000, తమిళనాడు 1,50,000. అర్బన్ పాపులేషన్ 29%, అక్కడ అర్బన్ పాపులేషన్ 39, 48%. ఇవన్నీ చూసినప్పుడు అన్యాయం జరిగిందని క్లారిటీ ఉంది కదా. నేను అందుకే అడుగుతున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, మీరు ముందుకొచ్చి నాకు ఇతర రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు చేయూతనివ్వండి, నేను ఏమి ఫేవర్స్ అడగను, అంతవరకు మీరు సహకరించండి. ఆ స్పెషల్ స్టేటస్ అనే వర్డ్ కూడా మీరు అన్ని దాంతో పాటు మిగతా కూడా కావాలనేది మీ డిమాండ్. కావాలని రైట్. మనం కొన్ని క్రిస్పీగా సూటిగా మాట్లాడుకుంటే, మీరు చాలా అద్భుతమైన హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు. రుణమాఫీకి సంబంధించి మీరేమో చేసామని చెప్తున్నారు, ఫీల్డ్ నుంచి కానీ లేకపోతే ప్రతిపక్షాల వైపు నుంచి కానీ అది పూర్తి స్థాయిలో జరగట్లేదు అంటున్నారు. అక్కడే మీకు వచ్చింది. ఎందుకు జరగలేదు?
మీరు ఒక మీడియా, యూ మస్ట్ హ్యావ్ ఎన్ అసెస్మెంట్. ఆఫ్ కోర్స్ మీకు అసెస్మెంట్ లేకుండా ఎవరో చెప్పిన దానికి మీరు కూడా వంతన పడే పరిస్థితి వస్తే మీ వ్యక్తిత్వం ఏంటి? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. తెలంగాణలో చెప్పారు, ఎంత ఇచ్చారు? 17,500 crores. 17,500 crores. ఎంత మొత్తం? అది వేరే. 1 lakh. 1 lakh. 1 lakh. నేను ఎంత ఇచ్చాను? మీరు 50,000 ఇమీడియట్ గా చేశారు. 1,50,000 మొత్తం అన్నారు. ఇచ్చారు కదా. Yes. మరి దానికి దీనికి తేడా లేదు. అక్కడ 50,000 ఇవ్వాలి కదా వన్ టైం. ఇవ్వలేదు. నేను 50,000 ఇచ్చాను కదా. 65% అకౌంట్స్ అని క్లోజ్ చేశాను కదా. మిగిలింది 1,50,000 ఇచ్చాను కదా ఒక రైతుకి. 1,50,000 ఇచ్చి 10% వడ్డీతో నేను ఎఫ్ఆర్బిఎం నాకు పర్మిట్ చేయకపోతే, నా దగ్గర డబ్బులు లేకపోతే నేనే తీసుకుని 10% వడ్డీ ఇస్తున్నాను కదా. బాండ్స్. దెన్ మీరెందుకు ఆ మాట మాట్లాడగలరు? మేము అడుగుతున్నాం. మీరు అడిగారు కదా. మిమ్మల్ని అడిగితే మీ ద్వారా ఆన్సర్ వెళ్ళాలి. నా ద్వారా కాదు, అడిగేటప్పుడే విశ్వసనీయత ఉండాలి. ఏది రైట్ ఏది రాంగో అనేది మీకు కూడా ఐడియా ఉంటే అవతలను అడగాలి, నన్ను అడగడం కాదు. నేను సవాల్ విసిరాను. ఎవరికైనా ఒక్క వ్యక్తి రాష్ట్రంలో నాకు వ్యవసాయ రుణమాఫీ కాలేదని రమ్మనండి. 1,50,000 లోపు. 1,50,000 లోపు ఎవరిని రమ్మనండి. రైట్. నేను డాక్యుమెంట్ వేరే చేశాను, అసలు డాక్యుమెంట్ చేయలేదు అంటే ఎవరికి ఇస్తాం? బ్యాంకులో డాక్యుమెంటేషన్ ఉండి 1,50,000 కుటుంబానికి నేను ఇస్తానని చెప్పాను, ఇస్తున్నా. తెలంగాణ 1,00,000 రూపాయలు ఇచ్చారు. 50,000 వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చేసాను. ఎవరికుండా రమ్మంటున్నాను? రైట్. వాట్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్? మీరు మంచి మాట చెప్పారు ఆ రోజున. ఏమని? అందరికీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటారు కదా గవర్నమెంటా ప్రైవేటా పక్కన పెడితే ఉద్యోగాలు ఇంపార్టెంట్. గవర్నమెంట్లో అందరికి ఉద్యోగాలు రావు. అయితే ఒక మాట అన్నారు, ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. ఇవాళ అది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. క్వశ్చన్ లేదు, ఇస్తాం. ఎందుకంటున్నానంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఏ ప్రభుత్వం చేయని విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేస్తుంది. నేను అలా చెప్పలేదు స్కిల్ డెవలప్మెంట్ చేస్తానని. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను. స్కిల్ డెవలప్మెంట్కి ఒక్కొక్క వ్యక్తికి 50,000 60,000 ఖర్చు పెడుతున్నా. దేశంలో ఉండే ప్లేస్మెంట్ ఏజెన్సీస్ అన్ని తీసుకొస్తున్నా. రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలకు స్కిల్ డెవలప్మెంట్ చేయడం ఒక యాంగిల్ అయితే, దేశంలో విదేశాల్లో ఉండే అవకాశాలకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ రావాలంటే కొంచెం సమయం పడుతుంది. అప్పటికి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నేను ప్రపంచం తిరుగుతున్నాను, వచ్చాయి. మై రిక్వెస్ట్ యూ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లక్షల మంది నిరుద్యోగులకి డైరెక్ట్ గా ఈ అన్ఎంప్లాయ్మెంట్ మీద కానీ లేదా నిరుద్యోగ వృత్తి మీద కానీ వస్తున్న విమర్శ మీద కానీ స్ట్రైట్ గా ఒక మాట చెప్తే. నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఉండే నిరుద్యోగులందరికీ ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఇప్పుడుండే నిరుద్యోగులే కాకుండా చదువుకునే పిల్లలకు కూడా అవకాశాలు ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే దానిపైన నాకు స్పష్టత ఉంది. అందుకే ఈరోజు ప్రపంచంలో చాలా దేశాల దగ్గర తిరిగాను, పెట్టుబడి రావడానికి ఆకర్షించాను. కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి. మొన్నే ఇన్వెస్టర్స్ మీట్లో 4,70,000 కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడుల కోసం 325 MOUలు చేశాం. అవి కూడా చాలా వరకు క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అదే మరి ఇక్కడ ఇండస్ట్రియల్ నోడ్స్ కానీ, అదే మరిగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున పోతున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ పోతున్నాం. మైనింగ్ బేస్డ్ ఇండస్ట్రీస్కి వెళ్తున్నాం. ఇవన్నిటి వల్ల అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఇక్కడే అభివృద్ధి జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నాకు సహకరించకపోయినా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లో ఈ రోజు మీరు చూస్తే ప్రపంచంలో ఇండియా FDI ఎక్కువ ఆకర్షిస్తూ ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం, గుజరాత్ మొదటి స్థానం, మహారాష్ట్ర 2వ స్థానం, 3వ స్థానం ఆంధ్రప్రదేశ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 2 ఆంధ్ర. 1% మన గుజరాత్ ఎక్కువ ఉంది, ఏపీ కంటే ఎక్కువ ఉంది. 1%. రేపు రాబోయేది ఇదే ఉంటుంది. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎక్కువ ఉన్నాం, మార్కెటింగ్ ఎక్కువ చేస్తున్నాం, FDI ఎక్కువ వచ్చింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక్క విశాఖపట్నంలో చేసుకున్న ఒప్పందాలు కానీ ఫుల్ఫిల్ చేయగలిగితే 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది కాకుండా గవర్నమెంట్ లోనే 10,000 మందికి టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చాను. ఒకే రోజు ఆర్డర్ ఇచ్చాను డిఎస్సిలో. ఇప్పుడు మళ్ళా 20,000 శాంక్షన్ చేసి 10,000 రిక్రూట్ చేయమన్నాం. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చాం. అవసరమైన మేరకు గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇస్తున్నాం.
ప్రైవేట్ ఉద్యోగాలు ప్రమోట్ చేస్తున్నాను. ఈ సందర్భంలో మిమ్మల్ని కంగ్రాచులేట్ కూడా చేయాలి, ఎందుకంటే నిన్ననే స్థానికతకు సంబంధించిన ఫైల్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి అది కూడా వెళ్ళింది. క్లియర్ అది చేయమన్నా. కూడా క్లియర్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా అది పెద్ద అచీవ్మెంటే. ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. కానీ ఇక్కడ పరిపాలన అభివృద్ధి అనేది రెండు సైమల్టేనియస్. పరిపాలన ఎక్కడైతే బాగుంటుందో అభివృద్ధి అక్కడే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగా చేస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది డెఫినెట్ గా. అందులో ఇక్కడ ఏపీలో ఒక రకమైన స్లోగన్ కానీ లేకపోతే ఒక రకమైన అభిప్రాయం కానీ ఏంటంటే పరిపాలన వికేంద్రీకరణ జరగడం లేదనేది చాలా మంది మాట్లాడుతున్నమాట. అది ఉత్తరాంధ్రక, రాయలసీమక, ఇంకోటి పక్కన పెడితే. అంటే మీరు నేనేమంటానంటే ఒక పార్టీకి కొంతమంది వ్యక్తులకి అజెండా, హిడెన్ అజెండా ఉంటుంది. హిడెన్ అజెండా ఉంటే అది అటు ఇటు తిప్పి మాట్లాడుతూ ఉంటారు. వికేంద్రీకరణ మీరు మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం తెలుగుదేశం గవర్నమెంట్ జిఎస్టిపి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నిర్ణయించాం. ఎవరు దేశంలో ఎక్కడా చేయలే. దేనికోసం? రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకొచ్చాం. మన స్థాయి అంటే ఆటోమేటిక్ గా స్టేట్ వైడ్ వస్తుంది. అన్ని రావడం కాదు, మండల స్థాయిలో తక్కువ ఉన్న వికేంద్రీకరణ ద్వారా అక్కడ ఎక్కువ అభివృద్ధి చేయాలని. ఓకే, నెక్స్ట్ ఇయర్ గ్రామ స్థాయికి వెళ్తున్నా. ఓకే, నేనేంటి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ అంతవరకు మాట్లాడుతున్నారు. ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ అందరూ మాట్లాడుతున్నారు. అవును. నేను యాక్చువల్గా చేసి చూపిస్తున్నా. ఏ ప్రాంతంలో ఆదాయం తక్కువ ఉంటే అది ఓపెన్ డిబేట్ పెట్టాను నిన్న. నవనిర్మాణ దీక్ష 2 నిన్న వరకు జరిగిన దాంట్లో మీరు చూస్తే ఈరోజు మహాసంకల్పం వరకు అనేక విషయాలపైన చర్చ చేస్తున్నాం. అందులో ఈ మండలం తలసరి ఆదాయం ఏంటి, ఎందుకు ఈ మండలం తలసరి ఆదాయం తక్కువ వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. విశాఖపట్నం, విజయవాడ, కృష్ణా, విశాఖపట్నం 2 జిల్లాలు మొదటి, రెండో స్థానంలో జిఎస్టిపి పర్ క్యాపిటల్ ఉన్నాయి. సర్ప్రైజింగ్ గా మీరు చూస్తే లింగాల మండలం పులివెందుల కాన్స్టిట్యున్సీలో 3వ ప్లేస్లో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో. ఎవరికి తెలియదు ఇది. పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలం. ఏంటి కారణం? అక్కడ అరటి తోటలు వేస్తారు. ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చి పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇస్తే రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ ప్రాంతానికంటే ఆ ప్రాంతాలు ఎక్కువ వస్తాయి. ఇండస్ట్రీ కంటే అరటి తోటలు వేసిన రైతాంగానికి ఎక్కువ వచ్చింది. అది కూడా యూనివర్సల్ గా డిస్పర్స్ అవుతుంది. ఒక ఇండస్ట్రీ వస్తే మామూలుగా కొంతవరకు ఆ ఇండస్ట్రీ వల్ల జిఎస్టిపి పర్ క్యాపిటల్ పెరుగుతుంది తప్ప ఇక్కడ అందరికీ సమానంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ప్లానింగ్. రైట్. మిమ్మల్ని ఇద్దరు చంద్రులు అని పిలుస్తా ఉన్నారు. ఒక చంద్రుడు పదే చెప్తున్నాడు, అన్నా మన ఇద్దరం కలిసి కనుక ప్లాన్ చేసుకుంటే 4 కోట్ల ఎకరాలు పారించుకోవచ్చు, వివాదాలు పడడం వల్ల ఇద్దరికీ నష్టమే అని. ఆయన మొన్న కూడా 2వ తేదీన హైటెక్స్ లో, మీరు నిర్మింపచేసిన హైటెక్స్ లో భారీ కార్యక్రమం జరిగింది. దాంట్లో ఓపెన్ గానే చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, మనం కూర్చొని మాట్లాడుకుందామని. ప్రాజెక్టుల విషయంలో అది పాల్గొన ఇంకోటి పక్కన పెడితే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. విభజన జరిగింది. ఆ రోజు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అజెండా ఒక అజెండా. అవును. సరే, కాంగ్రెస్ పార్టీ అజెండా డిఫరెంట్. వీళ్ళిద్దరి అజెండాకు అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అజెండా ఒకటి. వీళ్ళు ముగ్గురు కలిశారు. సరే, టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఓపెన్ గా చెప్పారు మాకు తెలంగాణ కావాలని, అది క్లియర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య ముసుగులో తెలంగాణను సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ముగ్గురితో కలిసి వాళ్ళ డ్రామా ఆడి లాస్ట్ లో మొత్తం పోగొట్టుకున్నారు. నేను చెప్పింది ఏంటి, అందరికీ న్యాయం చేద్దాం. ఓకే, తెలంగాణ కావాలి, మనోభావాలు ఉన్నాయి, అందుకే లెటర్ ఇచ్చాను. సమస్యను సామరస్యంగా పరిష్కారం చేయమన్నాను. ఎక్కడ పరిష్కారం చేశారు? చేయలేదు. ఇక్కడుండే ప్రజానికో నా మీద ఒక హోప్ పెట్టుకున్నారు, ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఈయనైతే చేస్తాడు, అనుభవం ఉంది, అదే మరి కమిట్మెంట్ ఉంది, ఇంకెవరిని వస్తే మునిగిపోతాం కష్టకాలం నుండి నాకు ఓట్లు వేశారు, గెలిపించాను. ఆ రోజు నుంచి 2 సంవత్సరాలు నేను ప్రయత్నం చేశాను. ఆస్తుల పంపకం కానీ, ఇన్స్టిట్యూషన్ పంపకం కానీ, వాటర్ పంపకం కానీ, బైఫర్కేషన్ యాక్ట్లో కొన్ని ఉన్నాయి. అవన్నీ ఎక్కడ చేశారు? ఎన్ని జరిగాయి? ఎన్నిసార్లు చెప్పాను? అంటే ఒక వ్యక్తికి కన్వీనియంట్గా ఉండే ఇష్యూనే మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఇష్యూస్ వదిలిపెట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ ఇన్స్టిట్యూషన్స్ గురించి? 58% జనాభా ఉండి మీరు ఇవ్వమంటే ఎట్లవుతుంది? 2 రాష్ట్రాలు కూర్చోండి, మీరు మాట్లాడుకుని పరిష్కారం చేయండి, కానప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూర్చోండి, సెంట్రల్ గవర్నమెంట్ సార్ట్ అవుట్ చేయాలని చెప్పారు 2 months లోపల. అవును. ఎక్కడ చేశారు?
ఇప్పుడు దీంట్లో కూడా ఏంటి వాటర్ ఇష్యూలో 2 ప్రాజెక్టులు సెంట్రల్లో ఉన్నాయి, ఈ పక్క ఆంధ్రప్రదేశ్, ఈ పక్క తెలంగాణ కరెక్ట్. ఉన్నప్పుడు కేంద్ర బోర్డు ఉంది, రివర్ బోర్డు పెట్టారు, అఫెక్స్ బాడీ పెట్టారు. ఎందుకు ఇద్దరి మధ్యలో వాటర్ ఎట్లా డిస్ప్యూట్, ఎట్లా ఆపరేట్ చేసుకుంటాం మనం? మన పోలీసులు అక్కడ పోతే కొట్టుకునే పరిస్థితి వస్తే నేనే ఆ రోజు ఆయన ఫోన్ చేసి ఇది మంచిది కాదని చెప్పా కదా, గవర్నర్ కూర్చొని పరిష్కారం చేశాం కదా. ఎన్ని రోజులు మనం కూర్చొని పరిష్కారం చేసుకుంటాం, ఎందుకు సెంట్రల్ బోర్డు రాదు? ఒక ప్రత్యేకమైన పరిస్థితి. మీరు దగ్గర కూర్చొని నేను దగ్గర కూర్చొని మన ఇద్దరు మాట్లాడుకుంటా కూర్చుంటే కౌన్సిల్ ఏంటి పరిస్థితి ఎక్కడవుతుంది? ఇద్దరికి ఈ ప్రాజెక్ట్స్ ఇద్దరికి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఈ వాటర్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ట్రిబ్యునల్ కూడా ఉంది, ట్రిబ్యునల్ వస్తుంది ఆఫ్టర్ సమ్ టైం. కానీ వచ్చిన వాటర్ పంపకం కూడా ఇద్దరి మధ్యలో జరగాలి కదా. 100%. యాక్ట్లో ఏం చెప్పారు? ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా 2 రాష్ట్రాలు కూర్చొని అఫెక్స్ కౌన్సిల్ డిసైడ్ చేయండి, వాటర్ మేనేజ్మెంట్ అంతా అఫెక్స్ బాడీ చేసి స్పష్టంగా చెప్పారు. అదే చెప్తున్నారు. విభజన చట్ట ప్రకారం ఏర్పాటైన కృష్ణా రివర్ వాటర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు చాలా సీరియస్ ఎలిగేషన్ తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి. ఈ బోర్డుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది, ఆ బోర్డు దానికి అనుసరణలో నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి అనుసరణ. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ అంటే ఆస్తులు గుప్తాని మీరే ప్రమోట్ చేస్తున్నారని. ఎవరన్నా కావచ్చండి, ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్. అంటే నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ పైన నమ్మకం లేకుండా నా ఇష్ట ప్రకారం చేస్తాను వినాలంటే ఎట్ అవుతాయి? కరెక్ట్ కాదు కదా. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఫ్రమ్ ది బిగినింగ్. ఈరోజు మనం ఓకే తెలంగాణ, హైదరాబాద్ నేనే అన్ని చేశాను, నాకు ప్రేమ ఉండదు ఉంటుంది. ఇక్కడ ప్రజానీకానికి కూడా న్యాయం చేయాలి. ఈరోజు అక్కడ భయం ఏమైంది? మహారాష్ట్ర కట్టారు, కర్ణాటక కట్టారు, వాళ్ళన్నీ వాటర్తో వాడాడుకుంటున్నారు. ఈ సంవత్సరం నాట్ ఈవెన్ 60 TMs ఆఫ్ వాటర్ రాలేదు మొత్తం కృష్ణాలో. రానప్పుడు మన ఇద్దరం కొట్టుకుంటామా? సరిగా ఎట్లా పంచుకోవాలి కదా. ఎట్లా పంచుకుంటారు? ఇప్పుడు ఇంకొకటి, మొన్న నీళ్ళు ఇమ్మంటే మేము ఇవ్వమంటారు. నాగార్ సాగర్ ఎవరు మేనేజ్ చేయాలండి? నేను అడుగుతున్న స్టేట్ క్వశ్చన్. సెంట్రల్ గవర్నమెంటే చేయాలి కదా. లేకపోతే మన ఇద్దరం అంతా ఐకమత్యంగా ఉన్న మేనేజ్ చేయకూడదు అనుకుంటే ఎందుకు అక్కడ నీళ్లు? శ్రీశైలం మీకు నాగార్జున సాగర్ వారికి ఇచ్చారు కదా, ఎందుకంటున్నది నేను అడిగేది. చట్టంలో పెట్టలేదు అది, తాత్కాలిక అరేంజ్మెంట్ చేశారు. సెంట్రల్ చట్టంలో ఏం పెట్టారు మీరు? అందుకే మీరు ఎందుకు చదవాలి. చట్టంలో ఏం పెట్టారు? అఫెక్స్ కౌన్సిల్ హెడెడ్ బై కేంద్ర మంత్రి, 2 ముఖ్యమంత్రుల మెంబర్లు. అదే మరిగా రివర్ వాటర్ బోర్డ్స్ ఇక్కడ ఆఫీసర్లు CWC కింద పనిచేసి ఇప్పుడు ఎట్లయితే తుంగభద్ర ఉందో ఆ విధంగా పనిచేసి నీళ్లు రిలీజ్ చేస్తారు ఇద్దరికి. అవి వదిలిపెట్టి నువ్వు పైన ఉన్నావు కాబట్టి శ్రీశైలం నేనేం చేయాలి? నీళ్లు వదిలిపెట్టకూడదా? వదిలిపెడితే నువ్వు డ్రింకింగ్ వాటర్ కావాలంటే మనం పోరాడాలన్నా? ఈ ప్రాజెక్ట్ ఆధారంగా కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ మీద కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం ధోరణి, ఆ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ కానీ ప్రతిపక్ష నాయకుడు చేస్తున్న ఆరోపణల మీద కానీ ఎదురుదాడికి దిగడం తప్ప దానికి ఒక పరిష్కారం దిశగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వాళ్ళ వైపు నుంచి. నేనేమంటానంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒక హిడెన్ అజెండా. తెలంగాణలో పని చేసుకోవాలా, ఇరిగేషన్ వర్కులు, ఇక్కడికి వస్తే బురద జల్లాలా. ఎందుకు రాజీ పడతానండి? నేను ఎవరితో పడతానండి? ఎందుకు పడాలండి? ఏంటి వాళ్ళ విమర్శలు? నేను నరేంద్ర మోడీ గారికి భయపడుతున్నా, కేసీఆర్కి భయపడుతున్నా. నేను భయపడడం ఏంటి? ఎవరికెందుకు భయపడాలి? నేను 30-40 సంవత్సరాల రాజకీయ జీవితం. కేసీఆర్ ఒకప్పుడు నా అనుచరుడే, నరేంద్ర మోడీ గారు ఒక కొలీగ్గా మేము పనిచేసాం. నేను ఎవరికి భయపడతాను? ప్రజలకు భయపడుతున్నారనే పదం ఎందుకు వస్తుందో నాకు కూడా దట్ ఇస్ వాట్ ఐ మస్ట్ దట్. ఇప్పుడు కేసులు ఉండేవాడు భయపడతాడా? ఎలాంటి తప్పులు చేయని కేసులు లేకుండా భయపడతాడా? కేసులు ఉండేవాడు హీరో, ఆయనకు భయం లేదు అంటే మీది ఆలోచన. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే నోటికి వచ్చినట్టు మాట్లాడితే చలామణి అవుతుందని కొంతమంది అనుకుంటారు. అన్నిటికంటే కూడా ఒక వ్యక్తి యొక్క విశ్వసనీయత, ఒక వ్యక్తి చేసే పనులు ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు జడ్జ్ చేస్తారు. రైట్. ఇక ఫైనల్ గా 1-2 క్వశ్చన్స్ లో ఫైనల్ గా టైం అందుకే సార్ లాస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రమే. ఈ ఉద్యోగ సంఘాలు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేయడము ఈ వ్యవహారంలో కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతూ ఉన్నారు. సంఘాలు కూడా ఉంటాయి కదా, రకరకాలుగా ఉండకూడదు కానీ ఉన్నాయి. మంచిది కాదు. అన్ఫార్చునేట్లీ కాదు, నేను అది క్రమశిక్షణ రాహిత్యంగా ట్రీట్ చేస్తున్నాను.
ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. 3 రోజుల క్రితం గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన స్టబన్ గా ఉన్న ఒక వర్షన్ మొదటి నుంచి ఉంటే No, ఈ పార్టీ ఎప్పుడో వచ్చి ఉండేవాళ్ళు. తప్పది. మాలాంటి మీడియా చేసినంత ప్రెషర్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి రాలా. కాదు, నేను అందరినీ క్యారీ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను అందరినీ క్యారీ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ గౌరవిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. నేను అన్ని వర్గాలు కలిపి ముందు తీసుకుపోవాలనుకుంటే, ట్రైన్స్ తగలబెట్టి ఎదురుదాడి చేయాలనుకుంటే, ఒకప్పుడు రాష్ట్రంలో 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి, ఎప్పుడూ ఆందోళన చేయాల ఉద్యోగస్తులు రోడ్డు మీదకి రాలా. గుర్తుపెట్టుకోండి మీరు. పొలిటికల్ పార్టీస్ కూడా ఆందోళన చేయాల. ఓల్డ్ సిటీలో కూడా ఉండేవి కాదు కదా. ఓల్డ్ సిటీలో లేవు, నక్సలైట్ ప్రాబ్లం లేదు, ముఠా కక్షలు లేవు, ఎవ్వడు ఎక్కడ ఏం చేయలే. నేనెందుకంటే వీలైనంత వరకు అందరినీ డెమోక్రటిక్ గా చేసుకుంటూ వద్దామంటే, కొంతమంది బలహీనత అనుకుంటే, బలహీనత కాదు మంచితనం. మంచితనాన్ని ఆసరాగా తీసుకోవాలంటే చాలా గట్టిగా ఉంటా, చాలా స్టబన్ గా ఉంటా. ఏ విధంగా డీల్ చేయాలి ఆ విధంగా డీల్ చేస్తాను. మీరు ఈ నెల 27 డెడ్ లైన్ పెట్టారు ఎంప్లాయీస్ అందరిని తీసుకొచ్చేయడానికి. అది ఫిక్స్ గా అమలు చేస్తారు. 27 డెడ్ లైన్ ఉంది. ఏదైనా ఉంటే ప్రభుత్వం తమ హడలు బయట మాట్లాడడానికి వీలు లేదు, బయట స్టేట్మెంట్స్ ఇవ్వడానికి వీలు లేదు, పొలిటీషియన్స్ దగ్గర పోయి ఇష్ట ప్రకారం తిరగడానికి కూడా వీలు లేదు. ఐఎమ్ వెరీ క్లియర్. అది చేస్తే మాత్రం క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు అవుతుంది, యాక్షన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ, ఇప్పుడు జాతీయ పార్టీకి అధ్యక్షుడు మీరు, సరే ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు, నడుస్తా ఉంది. వాటి ఇప్పుడు తెలంగాణ పార్టీ, తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటి? నిజంగా హైదరాబాద్ నుంచి హెడ్ క్వార్టర్ గా ఉన్న మేము అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి లీడర్లు వెళ్తున్నారు, క్యాడర్ అయితే ఉంది. ఇంకా అక్కడ పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి మీరు కమిట్మెంట్ తో ఉన్నారు. ఎందుకంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దీన్ని మెల్లగా దీన్ని వదిలేస్తారని కొన్ని డౌట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ మై వర్షన్, యువర్ పార్టీ కార్డర్ వర్షన్. దట్ ఈస్ నాట్ యువర్ వర్షన్, దట్ ఈస్ నాట్ కరెక్ట్ వర్షన్. నేను తెలుగు జాతి కోసరం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రెండోది, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలి, తెలుగు వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఈ పార్టీ. ఆ తర్వాత నేను కూడా ఎక్కడ వెనుకబడిన ప్రాంతాలుంటే అక్కడ ఎక్కువ అభివృద్ధి చేశాను. తెలుగు జాతికి ఒక మంచి నగరం ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాను. ఈ రోజు ఎట్లయితే కష్టపడ్డాను, 9 ఏళ్లు హైదరాబాద్ సంబంధించి ప్రతి ఒక్క ఫైలు, ఎక్కడ విదేశాలకు పోయినా, అమెరికాకు పోయినా, ఐటీ కంపెనీస్ కోసం దేశంలో తిరిగిన, ఢిల్లీలో ఆ రోజు ఉండే నా పలుకుబడి, ఎందుకంటే 35 మంది 29 మంది మేము గెలిచాం, 6 మంది బీజేపీని గెలిపించాం. వాజ్పేయిని ఎప్పుడు అడిగినా ఏదైతే సివిల్ ఏవియేషన్ ఓపెన్ స్కై పాలసీ కానీ, ఐఎస్బీ కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, అనేక ఇన్స్టిట్యూట్స్, ఉర్దూ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ తీసుకొచ్చి డెవలప్ చేశాం. అదే మరిగా ఈరోజు నా మీద ఒక గురుతరమైన బాధ్యత. ఒక కొత్త రాష్ట్రం, సెక్రటరియట్ లేదు, ఇంకొక పక్క కాలేజీలు లేవు, ఇంకొక పక్క ఇండస్ట్రీస్ లేవు. నేను రాత్రింబగుళ్ళు అవుటాదే పని చేస్తే తప్ప ఇవన్నీ కూడా గాడిలో పెట్టలేదు. ప్రజలు నమ్ముకున్నారు, వాళ్ళకి చేయాలి. అవి చేస్తూనే తెలంగాణలో కూడా నేను ఏం చెప్పాను మా వాళ్ళకి, మీరు పనిచేయండి, మీకు ఏ విధంగా సహకరిస్తాను. అదే మరి ఎప్పటికప్పుడు నేను సమీక్షలు చేస్తాను. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ డెఫినెట్ గా ఉంటుంది, మీరు బతికిస్తారు దాన్ని 100%. ఫైనల్ క్వశ్చన్ సార్, ఇది టైం ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి, మీరు ఎప్పుడు ఎథిక్స్ గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు. అన్నా హజారే ఉద్యమంలో మీరు పాల్గొన్నారు, ర్యాలీస్ తీశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేలు ఇటు అవుతుంటే కూడా పశువుల్లా కొనేస్తున్నారు అన్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? దీనికి రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. రిజైన్ చేయించడం వాళ్ళతో అంటే అది జరగట్లేదు. ఈ ఎమ్మెల్యేస్ని, ఒక పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేస్ని తీసుకోవడం అనేది ఏ రకమైన పొలిటికల్ ఎథిక్స్ అనేది ఒక పెద్ద ప్రశ్నే. తెలంగాణలో మీరు విమర్శిస్తున్నారు దాన్ని. నేనేమంటున్నానంటే, ఏవైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో, ఎప్పుడు వచ్చింది ఇవన్నీ? కొంతమంది ఎందుకు ఆ పార్టీలో రివోల్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది? దానికి కారణం ఈ ప్రభుత్వాన్ని పడగొడతానడం, అదే మరికి ఇష్టానుసారంగా మాట్లాడడం, అదే మరిగా మనిషి యొక్క అసెంబ్లీలో కానీ, బయట కానీ, రాష్ట్ర అభివృద్ధిలో కానీ పూర్తిగా అడ్డుకోవడం, ఇవన్నీ జరిగిన దానివల్ల కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెసే కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు. మేమేం చెప్పామంటే, ఎవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళకు వెల్కమ్ చెప్పాం. ఈరోజు 24 గంటలు నేను పాలిటిక్స్ చేయడానికి కూడా సమయం లేదు.
ఎందుకు లేదంటే 24 గంటలు పట్టిసీమ అడ్డం పడ్డారు. నేను పట్టిసీమ నిలబెట్టుంటే చేయకుండా ఉంటే ఇంకా 2-3 ఏళ్ళు ఈ ఇబ్బందులు ఇంకా అధికమయ్యేటి కదా. ఎస్, ఆడొక కాలువ ఉంది, ఆ కాలువ ఉపయోగించుకున్నాం, పట్టిసీమ పెట్టాం, రేపు ఆ పంపులు ఇంకొకరు ఉపయోగించుకుంటాం. దీనివల్ల వచ్చిన లాభం ఏంటి? ఈ సంవత్సరం రాయలసీమకు 100 టీఎంసీ నీళ్ళు నేను తీసుకుపోగలుగుతాను. ఒకసారి ఎక్కువ వచ్చే నీళ్లు మొత్తం రిజర్వాయర్స్ అని ఫుల్ అప్ చేసాం. 2-3 ఏళ్ళు ఉంటాయి. ఎందుకు అడ్డం పడ్డారు? రాజధాని. ఏం జరిగింది రాజధానిలో అవినీతి? యూ టెల్ మీ వన్. రైతుల యొక్క భూమి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకున్నది సిఆర్డిఏ, తిరిగి వాళ్ళకి ఇస్తాం డెవలప్మెంట్ అయినాక 1/3 లేకుంటే 25-30% ఇస్తాం. ఇందులో అవినీతి ఎక్కడుంది? ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆ ప్రాజెక్ట్ జరగకూడదు. ఆ ప్రాజెక్ట్ వస్తే తెలుగుదేశానికి పేరు వస్తుంది. ఇప్పటికే ప్రపంచం మొత్తం ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ, ఈజీగా రారు. హైదరాబాద్ నుంచి మీరు అన్నట్టు ఎంప్లాయీస్ని రమ్మంటేనే ఎన్ని రాజకీయాలు ఉన్నాయి అన్ని రాజకీయాలు ఉన్నాయి. ఎందుకు రావడం లేదు? అలవాటు అయ్యారు హైదరాబాద్తో. ఇక్కడికి వచ్చి అన్ని కష్టాలు పడడానికి ఎవరికి ఇష్టం ఉండదు. అలాంటిది మీరు మళ్ళీ ఈ ప్రాజెక్టు మీద అడ్డం పడ్డారనుకో, ఎవడొస్తాడు? అంటే మీ ఉద్దేశం ఏంటి? అభివృద్ధిని ఆపేయాలి. అభివృద్ధిని ఆపేసి ప్రజలు కష్టపడాలి, ఇబ్బందులు పడాలి. ఇబ్బందులు పడితే దానివల్ల మీకు రాజకీయ లబ్ధి పొందాలి, లేకుంటే మీకు శాడిస్ట్ మీరు. దాని మీద ఆనందం అన్నమాట. నేను ఆపేయగలిగానని. ఎప్పుడైనా సరే రాజశేఖర రెడ్డి నేను ప్రాజెక్ట్ ఆపేయగలిగి నేను ఎప్పుడైనా ప్రయత్నం చేశాను? నెవర్. అతను దగా చేసిన ఎస్సీజెడ్లు కూడా ప్రాజెక్ట్స్ వస్తే, ఇండస్ట్రీ వస్తే వెల్కమ్ చేశాను నేను. జడ్చర్లు గారు ఇవన్నీ అల్టిమేట్గా ఫేక్ సిటీ అని తెలిసిన చెప్పాను తప్ప నేను ఎప్పుడు అడ్డం పడ్డాను? ఏదైతే ఫ్యాబ్ సిటీ మాట్లాడితే అది ఫేక్ సిటీ అని చెప్పాను తప్ప నువ్వు అనవసరంగా పెడుతున్నావు, నీకు ఐడియా రావడం లేదు, నువ్వు జాగ్రత్తగా చేసుకోమని చెప్పాను తప్ప, అడ్వైజ్ చేశాను తప్ప ఎప్పుడు అడ్డం పడదు. అలాంటిది ప్రతి ఒక్కదానికి అడ్డం పడే కొందికి పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఒక రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వాన్ని పడగొడతాం అన్న ఆ ఒక దీని వల్లనే ఎమ్మెల్యేలు వాళ్ళ రియాక్షన్స్ వచ్చాయి. అంతే తప్ప మీరెవరిని అట్రాక్ట్ చేసే ప్రయత్నం జరగలేదు అనేది మీరు చెప్పినట్ట. ఎందుకు ఇప్పుడు నాకేం గవర్నమెంట్ ఫామ్ చేస్తామా? ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలండి? ప్రతి ఒక్క రోజు మాట్లాడుతున్నారు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? వీళ్ళల్లో ఏమొస్తుంది? గవర్నమెంట్ ఫామ్ చేస్తామా? డెఫినెట్గా ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఆ రోజు ఎవరు లేపనే గెలిచాం కదా. మా పార్టీ నుంచి కొంతమంది పోయారు, వీళ్ళు కూడా తీసుకున్నారు కదా. ఈ సోకాళ్ళు జగన్మోహన్ రెడ్డి మా పార్టీ వాళ్ళని తీసుకోలేదా? కాంగ్రెస్ తీసుకోలేదా? వైఎస్ఆర్ తీసుకోలేదా? అయినా కూడా మేము గెలవలేదా? కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకు కావలసిన పరిపాలన ఇచ్చేదానికోసం దోహదం చేయాలి, ఏదైనా ఉంటే మాట్లాడాలి తప్ప ఏ విధంగా మాట్లాడుతున్నాడో మీరు ఒకసారి చూస్తే పూర్తిగా అవినీతిలో కూరకుపోయిన వ్యక్తి, నేరాలు చేసే వ్యక్తి, అదటి వ్యక్తిని కనీసం ఒక పద్ధతి లేకుండా మాట్లాడడం ఎంత బాధ ఉంటుంది? నిన్న మాట్లాడండి, ఎవరైనా అప్రిషియేట్ చేస్తారా ప్రజాస్వామ్యవాదులు? ఒక ముఖ్యమంత్రినే లెక్క లేకుండా మాట్లాడితే రేపు రాబోయే రోజులు రాష్ట్రం లా అండ్ ఆర్డర్గా పడతారండి. నువ్వు పొలిటికల్ విమర్శ చేసుకో, నాకేం బాధలేదు. వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరైతే ఎలాంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళు కానీ అదే మరి ఎలాంటి ఉంటారు బజార్లో తిరిగే వాళ్ళందరినీ రెచ్చగొట్టే విధానం. నేను అందుకే చెప్పాను ఒక మాట, ఈయనకంటే పవర్ఫుల్ లీడర్స్ లేరండి. ఒకప్పుడు నేను సీఎంగా ఉన్నప్పుడు ఇంకా స్టాల్ వర్డ్స్ లేరు. ఎట్లా ప్రవర్తించారు ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో? అది కాబట్టి ఒక హుందాతనం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ప్లెజర్ టాకింగ్ టు యూ అండ్ విష్ యూ ఆల్ ది సక్సెస్. Thank you. సీఎం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.